హత్య. తెలుగుదేశం జనసేన ఇద్దరి ఆలోచనలో మాత్రం జగనే స్వయంగా మర్డర్ చేయించాడు. అదృష్టవశాత్తు జగన్ అక్కడ లేకపోవడం వల్ల జగన్ డైరెక్ట్గా చేశాడని చెప్పట్లేదు, కానీ మాటల్లో అయితే జగనే చేసేసాడనినే చెప్పేటటువంటి కాన్సెప్ట్. వాళ్ళు తీసుకొచ్చే వాదన ఏంటంటే జగన్ తర్వాత స్థానంలో వివేకానంద రెడ్డి ఉన్నాడు కాబట్టి తను అక్కడ కడప ఎంపీ సీట్ అడిగితే తను రేపు పొద్దున ఆయనకి ఎంపీ సీట్ ఇస్తే జాతీయ స్థాయిలో చక్రం తిప్పేస్తాడు, జగన్కి ఎప్పటికైనా పక్కలో బల్లెమవుతాడన్న ఉద్దేశంతో జగన్ చంపించేశాడు అన్నటువంటిది ఒక ప్రచారం ముందు తెచ్చారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండోసారి వచ్చేటప్పటికి వివేకానంద రెడ్డి ప్రాబ్లం ఫేస్ చేస్తాడంటే వివేకానంద రెడ్డి టికెట్ తనకు కానీ లేకపోతే విజయమ్మకు కానీ షర్మిలకు కానీ ఇవ్వాలి తప్పించి అవినాష్ రెడ్డికి ఇవ్వడం ఇష్టం లేదని చిన్న కుటుంబం తరపున అతను డిమాండ్ చేశాడని, చిన్న కుటుంబం అంతా అదే మాట మీద ఉండేటప్పటికి అవినాష్ రెడ్డికి ఇక టికెట్ రాదని తెలిసి అవినాష్ రెడ్డి మర్డర్ చేసి ఆ విషయం జగన్కి చెప్పాడు త్రూ భారతి ద్వారా. భారతి ఈ విషయాన్ని కన్విన్స్ చేసి జగన్ని కూడా ఒప్పించింది అన్నటువంటిది మరొక ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. వీటికి అనుగుణంగా వివేకం అనే సినిమా కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఆ వాదనకే నమ్ముతారు, ఆ వాదనకే కట్టుబడి ఉంటారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఆల్రెడీ అవినాష్ రెడ్డికి 2014లోనే ఎంపీ సీట్ ఇచ్చాడు, 2019లో సిట్టింగులు ఎవరికి తీయలేదు, అదే కంటిన్యూ చేశాడు. వివేకానంద రెడ్డికి కోరికున్నంత మాత్రాన జగన్ని కాదనేడు అంటే జగన్ని ఒకసారి జగన్నే ఓడించడానికి కుట్ర పన్నినోడు, విజయమ్మకి వ్యతిరేకంగా పోటీ చేసినోడు, ఇక తనకి గత్యంతరం లేక కాంగ్రెస్లో దిక్కు లేక పార్టీకి వస్తే ఆయన ఉండడానికి అనుమతించినోడు, ఈవెన్ అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డిని గెలిపించమని ప్రచారం చేస్తున్నాడు. ఆయన్ని అవినాష్ రెడ్డి ఎందుకు చంపాలి, జగన్ ఎందుకు చంపాలి, దాని వెనకాల ఉన్నటువంటి పాత్ర ఏంటయ్యా అంటే దానివల్ల లబ్ధి పొందేది ఎవరు అంటే వివేకానంద రెడ్డి చనిపోతే వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి ఒక బిడ్డ కూడా పుట్టాడు, ఆయన మతం కూడా మార్చుకున్నాడు, ఆ బిడ్డని తన వారసుడిగా చెయ్యాలన్నటువంటి ఆయన సంకల్పం. ఆ ఉద్దేశంతో ఆయన ఉండటంతో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తుల్లో వాటా తన పేరుతో ఉండేటటువంటి 25% వాటా అమ్మాయికి రాసేటప్పటికి కుమార్తె ప్లస్ అల్లుడు కలిపి మర్డర్ చేయించారన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటటువంటి ఇష్యూ. ఈ రెండిట్లో ఇప్పుడు అదేమో వివేకం సినిమా తీస్తే ఇప్పుడు వీళ్ళేమో హత్య సినిమా తీశారు. వాస్తవంగా ఇప్పుడు ఆ హత్య సినిమా మీదన వరుసపెట్టి కేసులు, దాంట్లో సునీల్ యాదవ్ని అనిల్ యాదవ్గా చూపించినటువంటి పరిస్థితుల్లో తను తాజాగా భయాందోళనకు గురయ్యాడు. ఎందుకంటే మర్డర్ తను గంగిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ చేశారన్నటువంటి కోణంలో అందులో ఉందన్నటువంటి దాంతో ఇప్పుడు తను ఓ పక్కన పోలీసులను ఆశ్రయించాడు. హత్య సినిమాతో తనతో పాటు తన తల్లిని క్రూరంగా చిత్రీకరించాలని సునీల్ ఫిర్యాదు చేస్తే ఏవన్గా వైఎస్ అవినాష్ అన్న యూత్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. దీని మీద అలాగే A2గా వైసీపీ సోషల్ మీడియా కడప అడ్మిన్ మీద కేసు నమోదు చేశారు. అట్లాగే హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రైటర్తో పాటు మరికొందరి మీద కేసు నమోదు చేశారు. సునీల్ యాదవ్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. పవన్ కుమార్ అనే వ్యక్తి వైసీపీ వాట్సాప్ గ్రూప్లో వైరల్ చేస్తున్నారంటూ సునీల్ కంప్లైంట్ చేశాడు. హత్య సినిమాకి సంబంధించిన సన్నివేశాలు వైరల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసుకొచ్చాడు. వైఎస్ అవినాష్ అన్న యూత్ వాట్సాప్ గ్రూప్లో వైరల్ చేస్తున్నారంటూ సునీల్ ఫిర్యాదు చేసుకొచ్చాడు. నిన్న ఉదయం 3:45 పులివెందుల పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు ఉదయం 3:45 తెల్లారుజామున. అంటే ఇది అర్జెంటుగా సీరియస్గా తీసుకున్నట్టుంది ప్రభుత్వం. అమెజాన్ ప్రైమ్లో వస్తుంది ఆ సినిమా. కాస్త వాస్తవంగా అంతకు ముందే రావాలి, ఎలక్షన్స్కు ముందే వివేకంకి పోటీగా, కానీ అక్కడ సెన్సార్ రాకపోవడంతో ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్తో వచ్చింది. తన ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్నారంటూ సునీల్ ఫిర్యాదు చేయడం, సునీల్ యాదవ్ ఫిర్యాదు మీద BNS IT Act 67 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.